గుడ్ ఫ్రైడే ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది బహుశా ఒక విషాదకరమైన రోజు. కాని ఇది కేవలం ఒక గుర్తుంచుకోవాల్సిన రోజు మాత్రమే కాదు. దీని వెనుక ప్రేమ, త్యాగం వీటికి సంబంధించిన ఒక పెద్ద కథే ఉంది. పదండి, ఈరోజు ఆ కథలోని లోతుల్లోకి వెళ్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ గుడ్ ఫ్రైడే అనేది క్యాలెండర్లో ఉన్న ఒక తేదీ మాత్రమేనా, లేకపోతే దీనికి ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? అసలు ఈ రోజుకున్న ప్రాముఖ్యతేంటి, దాని వెనుకున్న సందేశమేంటో మనం కలిసి తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే కథ మొత్తానికి పునాది ఎంతో తెలుసా? ప్రేమ. అది కూడా ఏదో మామూలు ప్రేమ కాదు, మొత్తం మానవాళి మీద చూపించిన ఒక అపారమైన ప్రేమ అని చెప్తారు. ఈ ప్రేమ కోసమే ఒక గొప్ప త్యాగం జరిగింది. అదే ఈ రోజుకి గుండెలాంటిది. సరే, మరి ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ కథ అసలు ఎలా మొదలైంది చూద్దాం. యేసుని బంధించిన తర్వాత ఒకే ఒక్క రాత్రిలో అంత గందరగోళం, అసలు చట్టం, పద్ధతి ఏమీ లేకుండా ఒకరి తర్వాతొకరు అన్యాయంగా విచారణలు మొదలుపెట్టేశారు. ఈ విచారణల ఎలా జరిగాయో చూస్తేనే మనకర్థమైపోతుంది ఆ రాత్రి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇది న్యాయం కోసం జరిగినట్టు అస్సలు లేదు. ఒకరి మీద ఒకరు బాధ్యత నెట్టేసుకోవడానికి ప్రయత్నించినట్టుంది. చూడండి, మొదట మాజీ ప్రధాన యాజకుడైన అన్న దగ్గరికి, తర్వాత అప్పటి ప్రధాన యాజకుడు కయప్ప దగ్గరికి, ఆ వెంటనే యూదుల ధర్మసభ, అదే షాన్హెడ్రిన్ దగ్గరికి. అక్కడితో అయిపోలేదు. అక్కడి నుంచి రోమా గవర్నర్ పిలాతు, ఆయన దగ్గర్నుంచి గలిలేయ రాజు హెరోదు, చివరికి మళ్ళీ ఫైనల్ జడ్జ్మెంట్ కోసం పిలాతు దగ్గరికే. చూసారా, ఈ స్పీడు చూస్తుంటేనే తెలుస్తోంది ఆ విచారణ ఎంత అన్యాయంగా సాగిందో. అన్యాయమైన విచారణలు కేవలం మాటలతో ఆగిపోలేదు, అవి దారుణమైన శారీరక హింసకి, మానసిక వేదనకి దారితీశాయి. ఇప్పుడు యేసు పడిన ఆ కష్టాలు, ఆ అవమానాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఆయన మీద జరిగిన హింస మాటల్లో చెప్పలేనిది. ముందుగా ఎముక ముక్కలు కట్టిన కొరడాలతో కొట్టారు. ఆ తర్వాత తలమీద ముళ్ల కిరీటం పెట్టి గట్టిగా నొక్కారు. అంతటితో వదల్లేదు. ముఖం మీద ఉమ్మివేసి కళ్లకి గంతలు కట్టి అవమానించారు. వెటకారంగా ఎర్రని రాజవస్త్రాలు కప్పి ఎగతాళి చేశారు. ఇక చివరగా అంత దెబ్బలు తిన్న శరీరంతోనే ఆ బరువైన శిలువను గొల్గొత్తా కొండదాకా మోయించారు. ప్రతీదీ ఆ రోజు జరిగిన క్రూరత్వానికి ఒక సాక్ష్యంలా నిలుస్తుంది. అయితే ఇక్కడే కథ మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇంత హింస, ఇంత అవమానం, వీటన్నిటికీ ఆయన సమాధానమేంటి? ప్రతీకారం తీర్చుకున్నారా? లేనేలేదు. ఆశ్చర్యంగా ఆ సమాధానం మౌనం. అవును, ఆ క్రూరత్వానికి నిశ్శబ్దంగా, ఓర్పుతోనే జవాబిచ్చారు. ఈ తేడానొకసారి చూడండి. ఒకవైపు అబద్ధపు నిందలు వేస్తుంటే, మరోవైపు నిశ్శబ్దం. శారీరకంగా అంత హింసిస్తుంటే దానికి బదులుగా క్షమ. ఎగతాళి, అవమానం చేస్తుంటే దానికి సమాధానంగా సహనం. చూసరా, ఈ అసాధారణమైన స్పందనే ఆ రోజు జరిగిన సంఘటనల వెనుకున్న అస్సలైన సందేశాన్ని మనకు చూపిస్తుంది. ఈ మౌనం గురించి యెషయా గ్రంథంలో ఒక వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన హింసింపబడినను, అణచబడినను ఆయన నోరు తెరవలేదు అని. ఇది బలహీనతతో కూడిన మౌనం కాదు, అన్యాయం ముందు ధైర్యంగా నిలబడటం. కేవలం సహనంతో ఉండటమే కాదు, క్షమించడం కూడా. శిలువమీద ఆ వర్ణించలేని బాధలో ఉన్నప్పుడు కూడా తనని హింసిస్తున్న వాళ్లకోసమే ఇలా ప్రార్థించారు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. అబ్బా, ఈ మాటలు క్షమ అంటే ఏంటో మనకు చూపిస్తాయి కదా. సరే, ఇన్ని కష్టాలు, ఇంత పెద్ద త్యాగం, అసలు దీని వెనుకున్న అర్థమేంటి? ఈ బాధాకరమైన సంఘటనలకి స్వస్థత, విమోచన అనే గొప్ప ఉద్దేశాన్ని ఎలా ముడిపెట్టారు? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ప్రధాన నమ్మకం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఆయనకు తగిలిన ప్రతి గాయం మనుషులకు స్వస్థత ఇవ్వడానికే. ఆయన పడిన ప్రతి అవమానం ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడానికే. అంటే ఆ బాధ వెనుక ఒక ఉద్దేశ్యముంది. చివరిగా ఈ కథ మొత్తం సారాంశం యెషయా గ్రంథంలోని ఈ ఒక్క వాక్యంలో ఇమిడిపోయింది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒకరి త్యాగం అందరి మేలుకోసం జరిగిందనే ఈ ఆలోచనే గుడ్ ఫ్రైడే వెనకున్న అసలైన సందేశం. కాబట్టి గుడ్ ఫ్రైడే అనేది కేవలం ఒక పాత కథ కాదు. అది ప్రేమ, సహనం
ముఖ్యంగా క్షమ గురించి మనకు చెప్పే ఒక లోతైన పాఠం. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఈ కథలో మనం చూసిన ఆ గొప్ప క్షమాగుణం మన రోజువారీ జీవితాల్లో మనం ఎలా చూపించగలం? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే ఈ రోజు వెనుకున్న సందేశాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం.